వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణను దేశంలో అగ్రస్థానంలో నిలిపేలా తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ రూపకల్పన. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద వెల్లడి. శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన నిలిచింది. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్జు వెల్లడి. తెలంగాణ రాష్ట్రం ఇస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన దేవత సోనియమ్మ తల్లి. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి. అర్జీవన్ ఏరియాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. జెండా ఊపి అధికారులు, యూనియన్ నాయకులు, ఉద్యోగులతో కలిసి తెలంగాణ రన్ పాల్గొన్న జీఎం లలిత్ కుమార్. అమరవీరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ఫలితాలు సబ్బండ వర్గాలకు చేరేలా కృషి చేస్తున్నాం. జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రామగుండం ఇన్ఛార్జ్ కమిషనర్ అరుణశ్రీ వెల్లడి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ తల్లి, స్వర్గీయ మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అడ్వకేట్లు ముందు భాగాన నిలుస్తూ వచ్చారు. గోదావరికని సీనియర్ అడ్వకేట్లు గుర్ర రమేష్కు శ్రీనివాస్ వెల్లడి. తెలంగాణను దేశంలో అగ్రస్థానంలో నిలిపేలా తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ రూపకల్పన చేసి ప్రజాప్రభుత్వం అమలు చేస్తుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సోమవారం ఉదయం ముఖ్య అతిథి పోలీసు గౌరవవందనం స్వీకరించి అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించి జాతీయ పతాకావిష్కరణ చేశారు. అనంతరం ముఖ్య అతిథి తన సందేశాన్ని తెలియజేశారు. ఆడబిడ్డలు ఆనందంగా ఉన్న ఇంట మహాలక్ష్మి తాండవిస్తుందని, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు, ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం పథకాన్ని ప్రవేశపెట్టిందని, దీని ద్వారా మన జిల్లాలో ఇప్పటివరకు మహిళలకు 139 కోట్ల 40 లక్షల రూపాయలను ఆదా అయ్యాయని పేర్కొన్నారు. నాటినాటికి పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారం మహిళలపై పడకుండా గ్యాస్ సిలిండర్ను సబ్సిడీపై 500 రూపాయలకే ప్రజాప్రభుత్వం సరఫరా చేస్తుంది. మన పెద్దపల్లి జిల్లాలో ఇప్పటివరకు 1,17,856 కుటుంబాలకు గ్యాస్ సిలిండర్లను సబ్సిడీపై సరఫరా చేసి సంబంధిత లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో 14 కోట్ల 3 లక్షల రూపాయల సబ్సిడీ సొమ్ము జమ చేశామని మహిళా కమిషన్ చైర్పర్సన్ పేర్కొన్నారు. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల లోబడి విద్యుత్ వినియోగిస్తున్న ప్రజలకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ అందిస్తుందని, మన జిల్లాలో విద్యుత్ పంపిణీ సంస్థలకు 74 కోట్ల 23 లక్షల రూపాయలను గృహజ్యోతి కింద చెల్లించి 1,31,187 కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయడం జరిగిందని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద మన జిల్లాలో మహిళా సంఘాలచే 27 స్టిచ్చింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి పాఠశాల విద్యార్థులు ఏకరూప దుస్తులను కుట్టిస్తున్నామని, 4 క్యాంటీన్, మొబైల్, ఫిష్ రీటైల్ అవుట్లెట్లు ఏర్పాటు చేశామని, 2 సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల స్థాపన వంటి వివిధ కార్యక్రమాల అమలుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రైతు సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత కల్పించిందని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ పూర్తి చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయి శ్రీహర్ష, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, మహిళా కమిషన్ రాష్ట్ర సభ్యురాలు కటారి రేవతిరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏ అన్నయ్య గౌడ్, పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఇళ్ల స్వరూప, అదనపు కలెక్టర్లు జె అరుణశ్రీ, డి వేణు, డీసీపీ కరుణాకర్, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన నిలిచిందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్జు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ఆవరణలో సోమవారం సిపి అంబర్ కిషోర్జు జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ముందుగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్ల ప్రజలకు, కార్యాలయ అధికారులకు, సిబ్బందికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తక్కువ సమయంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. సమాజంలో శాంతియుత వాతావరణం ఉన్నప్పుడే సమాజం అభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
తెలంగాణ పోలీసులు దేశంలోనే అత్యున్నత ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్న పోలీసు వ్యవస్థగా పేరు పొందిందని తెలిపారు. మనం అమలు చేస్తున్న పద్ధతులను దేశంలోని ఇతర రాష్ట్రాల పోలీసులు వచ్చి పరిశీలించి వివరాలు తెలుసుకుని వెళ్లడం జరుగుతుందన్నారు. గంజాయి నిర్మూలనలో భాగంగా డ్రగ్ కంట్రోల్ టీంలను ఏర్పాటు చేసి అక్రమ రవాణా సరఫరా సేవించడంపై పటిష్టమైన ఇన్ఫర్మేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేసి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గంజాయి రహిత ప్రాంతంగా మార్చాలనే ఉద్దేశంతో ప్రజలకు అవగాహన కల్పిస్తూ కౌన్సిలింగ్లు నిర్వహిస్తున్నామని తెలిపారు. 2 జూన్ తెలంగాణ ఎస్పిరేషన్ కి రియలైజేషన్ డేట్ ఉంది. ఈ కొత్త రాష్ట్రం మొత్తం 29 స్టేట్స్ లో చూస్తే ఎంత తక్కువ టైంలో ఎంత ముందు వచ్చింది. ఈ అన్ని మన తెలంగాణ రాష్ట్రంకి సక్సెస్ కి కారణం ఇక్కడ ఉన్న జనాలకి పరిశ్రమ. మాకు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఏ పారామీటర్ చూస్తే తెలంగాణ ముందుకు ఉంది. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మనము కష్టపడి పని చేస్తే పబ్లిక్ వెల్ఫేర్ మీద ఫోకస్ చేసి సపోజ్ పోలీస్ డిపార్ట్మెంట్ వైపు మేము చాలా మంచి పని చేసి టెక్నాలజీ ఇంటిగ్రేషన్ ద్వారా పబ్లిక్ సర్వీసెస్ ఎట్లా హెసల్ ఫ్రీగా ప్రొవైడ్ చేయాలి ఆ విషయం మీద ఫోకస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఉమెన్ సేఫ్టీ తెలంగాణకి ఒక పెద్ద మార్క్. ఫస్ట్ టైం తెలంగాణలో సి టీమ్ ఫామ్ చేయడం జరిగింది. అది కూడా మొత్తం దేశంలో ఫస్ట్ టైం చాలా స్టేట్ నుంచి మన మోడల్కి చదవడం జరిగింది. సిమిలర్గా భరోసా సెంటర్ కూడా ఏ విధంగా ఒక బాధితులకి ఇబ్బంది లేకుండా న్యాయం ఇవ్వాలి, వాళ్ళకి భరోసా ఇవ్వాలి, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఆ ఉద్దేశంతో చేయడం జరిగింది. ఇది కూడా రాష్ట్రంలో ఒక పెద్ద అచీవ్మెంట్. సో ఇదే విధంగా మన రాష్ట్రంలో ఎక్కడ కూడా అసాంఘిక ఎక్స్ట్రీమిస్ట్ లేకపోతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లేకుండా పీస్ఫుల్ గా 11 ఇయర్స్ నుంచి మనము సిస్టమ్ నడుపుతున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్ తో సహా వేరే సివిల్ డిపార్ట్మెంట్ కి కూడా మనకు చేసిన సహాయం అన్ని పనిలో మనము డిపార్ట్మెంట్ సివిల్ అడ్మినిస్ట్రేషన్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ అందరితో కలిసి మనకు కావాల్సిన అన్ని ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కలిసి చేసిన పబ్లిక్ లో ప్రజలు చాలా మంచి ఒక భావన ఉంది, మన మీద నమ్మకం ఉంది. అదేవిధంగా ఈ కొత్త మనకు వచ్చిన ఛాలెంజెస్ గురించి కూడా మనము ఆలోచన చేసి డ్రగ్ కంట్రోల్ టీం పెట్టడం జరిగింది. ఈ డ్రగ్ కంట్రోల్ టీం ద్వారా సొసైటీలో ఎక్కడ కూడా ఈ కన్జంప్షన్ డ్రగ్స్ కన్జంప్షన్ ఎస్పెషల్లీ గంజాయి కన్జంప్షన్ లేకుండా మనము చాలా లోతుగా వెళ్ళి ఊరికి వెళ్ళి కౌన్సిలింగ్ చేస్తున్నాము, వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. అదేవిధంగా ఎక్కడ కూడా మనకు కేసెస్ దొరికినా గట్టిగా కేసు పెట్టి మొత్తం వాళ్ళకి సోర్సెస్ వరకు వెళ్ళి వాళ్ళకి కఠిన చర్య ఇన్షూర్ చేస్తాం. మీ అందరికీ సహకారంతో పోలీస్ డిపార్ట్మెంట్ భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మంచి పని చేయాలి. కొత్త రాష్ట్రంకి అభివృద్ధిలో మనము ఒక ఇంపార్టెంట్ రోల్. అనంతరం 2024 సంవత్సరంలో గ్రూప్ 1, గ్రూప్ 3 సర్వీసుల పరీక్షల నిర్వహణలో సమర్థవంతంగా నిర్వహించడానికి నిర్దేశించిన పరిపాలన ప్రక్రియల అమలులో పోలీస్ నోడల్ అధికారిగా టీజీపీఎస్సీ పరీక్షలకు పోలీసు వైపు నుండి మొత్తం ఇన్ఛార్జిగా అధికారులకు మార్గనిర్దేశం చేసిన పనితీరు విధులను గుర్తించి టీజీపీఎస్సీ కమిషన్ చైర్మన్ ఇచ్చిన ప్రశంసా పత్రంను అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్లకు సిపి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లారెడ్డి, గోదావరికని రమేష్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ ప్రతాప్, సురేందర్, ఏఓ శ్రీనివాస్, సిఐలు, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, సూపరింటెండెంట్లు, ఎస్ఐలు, సిపిఓ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన దేవత సోనియమ్మ తల్లి అని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా రామగుండం ఎమ్మెల్యే మక్కార్ సింగ్ రాజ్ ఠాకూర్ ముందుగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతుల రాజేష్ ఆధ్వర్యంలో లక్ష్మీనగర్ రీగల్ షూమార్ట్ వద్ద ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాలువలింగస్వామి చేతుల మీదుగా జాతీయ జెండాను ఆవిష్కరింపజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలకు చలించి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఇచ్చిన తెలంగాణను 10 ఏళ్ల పాటు ఏలిన బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రం అప్పుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ఏనాడు జీతాలను ఆపకుండా ప్రజాప్రభుత్వం పాలన సాగుతుందని తెలిపారు.
నిరుద్యోగ యువతకు 60,000 ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించామని, యువతకు స్వయం ఉపాధి కోసం రాజీవ్ యువశక్తి పథకం కింద 4 లక్షల వరకు బ్యాంకుల సబ్సిడీ రుణాలను ఇప్పించడం జరుగుతుందని వెల్లడించారు. తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా, దినోత్సవ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాల్లో, అన్ని గ్రామాల్లో, అన్ని వాడల్లో బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఇలా జెండా కార్యక్రమంతో పాటు జనగణన పాడుతూ జై హింద్ అంటూ, జై తెలంగాణ అంటూ అమరవీరులను స్మరించుకుంటూ గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు రామగుండం నియోజకవర్గంలో, పెద్దపల్లి జిల్లాలో ఇంకా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నారు. దానికి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, తెలంగాణ కళాకారులు, ఆ పద్మ గారి ఆధ్వర్యంలో, దాంతోపాటు మున్సిపల్ సంబంధించినటువంటి నిత్యం మన అందరినీ ఆరోగ్యంగా పెట్టేటువంటి కార్మిక బంధువులు అందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నాం, సోనియా గాంధీ ఈ రాష్ట్ర 4 కోట్ల మంది పోరాటాలు చేసి తెలంగాణలో ఉద్యమంలో ఉద్యమకారులుగా ఉన్నటువంటి చరిత్ర ప్రపంచానికే ఒక ఉద్యమ రాష్ట్రంగా చూపించినటువంటి చరిత్ర. అందరూ పోరాటం చేసినారు, త్యాగాలు చేసిన వాళ్ళు, ప్రాణాలు అర్పించిన వారు తెరమరుగైపోయారు. కారణం 10 సంవత్సరాలు ఆ రోజు దొరల పాలనలో ఒక దొరలు బయటిన పార్టీ వారి మాయ మాటలు నమ్మి రాష్ట్రం అంతా మోసపోయినా సోనియమ్మ ఒకే ఒక్క ఆలోచన, తెలంగాణ ప్రతి ఒక్క మనిషి చిన్నారి నుంచి మొదలుకుంటే పండ మోసలి వారికి రేపు ప్రాణాలు పోతాయన్న తెలంగాణ కావాలని ఆశించిన వారి యొక్క కోరికను నెరవేర్చాలని, భారతదేశం అంతా వ్యతిరేకమైన కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైన మనల్ని ఎవరు ఆదరించకపోయినా పర్వాలేదు, తెలంగాణ ప్రజల కోరిక నెరవేర్చాలని ఈరోజు తెలంగాణ ఇచ్చినప్పుడు ఆ రోజు పోరాటం చేసిన యావత్ 4 కోట్ల మందితో పాటు ప్రాణాలు అర్పించిన కుటుంబాలు సంతోషపడి గర్వంగా చెప్పుకుంటే, రాజకీయ దురుద్దేశంతో కొంతమంది 10 సంవత్సరాలు పాలనలు ఉన్న వాళ్ళు సోనియమ్మ కాళ్ళు మొక్కి దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి, బీసీ పాలన చేస్తా అని చెప్పి దళితులను, బలహీన వర్గాల వాళ్ళను అణచి అధికారాన్ని చేపట్టుకొని 10 సంవత్సరాలు కబంధాస్తాల్లో బ్రిటిష్ పాలనను మరిపించే విధంగా గడిల పాలన నడిపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి, దీటి బాలరాజు, తిప్పాడపు శ్రీనివాస్, కోలిపాక సుజాత, పెద్దలి తేజస్విని ప్రకాష్, వడలక్ష్మి, ముస్తఫా, పాతిపెల్లయ్య, నాయన ఉదయలు, కళ్యాణి సింహాచలం, మోహిద్ సన్ని, చిగురు సాయి తదితరులు పాల్గొన్నారు. అర్జీవన్ ఏరియాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు సోమవారం అర్జీవన్ జీఎం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా అర్జీవన్ జీఎం లలిత్ కుమార్, సేవా అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్ పాల్గొని ఎస్ఎన్పీసీచే గౌరవ వందనం స్వీకరించి యూనియన్ నాయకులు, అధికారులు, ఉద్యోగులతో కలిసి తెలంగాణ తల్లి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అమరవీరుల చిత్రపటాలకు, అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి జాతీయ జెండా ఆవిష్కరించి తెలంగాణ గీతాలాపనతో వేడుకలను ప్రారంభించారు.
అనంతరం వందలాది కళాకారులు, అధికారులు, ఉద్యోగులతో జీఎం కార్యాలయం వద్ద పచ్చ జెండా ఊపి తెలంగాణ రన్ ప్రారంభించారు. ఈ తెలంగాణ రన్ జీఎం కార్యాలయం నుండి చౌరస్తా నుండి జీఎం ఆఫీస్ వరకు నిర్వహించగా ఈ తెలంగాణ రన్లో వివిధ సాంస్కృతిక కళాకారులు, ఒగ్గుడోలు విన్యాసాలు, నృత్య కళాకారులు, భవానీ పోతురాజుల విన్యాసాలు, మహిళల డప్పు చప్పులు, బోనాలు, కోలాటం, బతుకమ్మలు, డీజే సౌండ్ సిస్టంతో నృత్యాలు, వివిధ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మా భూములు మాకేనని బల 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 అమ్మ కృష్ణమ్మ కిలకిల నవ్వే కృష్ణమ్మ అమ్మ మీకు వందరం. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ సుదీర్ఘకాలం పోరాట ఫలితం ద్వారా సాధించిన తెలంగాణ రాష్ట్రమని, ఇది అమరవీరుల త్యాగ ఫలితమని అన్నారు. బంగారు తెలంగాణ సాధనలో మనవంతు కర్తవ్యంగా నిర్దేశించిన లక్ష్యాల ఉత్పత్తి సాధించి బంగారు తెలంగాణకు బాటలు వేద్దామని తెలిపారు. ఈ తెలంగాణను మనవంతు అగ్రభాగాన్ని నిలుపుటకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆర్జీవన్ ఏరియాలో గోదావరి ఖన్లో
జిఎం ఆఫీసులోనూ అంగరంగ వైభవంగా అందరూ కార్మికుల కుటుంబాలు, అన్ని కార్మిక నాయకులు అట్లనే చుట్టుపక్కల ప్రాంత ప్రజల సమక్షంలో అద్భుతంగా ఏర్పాటు చేసుకుంటున్నాము. ఇందులో భాగంగా ఇటు ఒగ్గు కళాకారులతోని, ఇటు డప్పులతోని, వివిధ రకాలైన మన తెలంగాణకు సంబంధించిన కోలాటము ఇట్లాంటి వివిధ కార్యక్రమాలతోని చేసుకుంటున్నాము. అలానే సాయంత్రము ఈ యొక్క తెలంగాణ ధూమ్ధామ్ కార్యక్రమాలను ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమక్షంలో కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాము. దీని అన్నిటికీ అందరూ వచ్చి ఇందులో భాగమై మన తెలంగాణ 60 ఏళ్ల కృషి తర్వాత వచ్చిన తెలంగాణ, ఈ 4 కోట్ల యొక్క తెలంగాణ గొంతుకలను మనందరి గొంతుకలతో కలిపి దీనిలో మీరందరూ కూడా పాల్పంచుకొని ఈ యొక్క ఉత్సవాలను విజయవంతం చేయాల్సిందిగా పేరున అందరినీ మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాం. ఇది కాకుండా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి, చిన్న పెద్ద, ప్రతి ఒక్క సింగరేణి ఉద్యోగికి, వారి కుటుంబ సభ్యులకు, చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. క్రమంలో జిఎం క్వాలిటీ వైద్య, ఏఐటీయూసీ సెంట్రల్ సెక్రటరీ కె స్వామి, డిప్యూటీ సెక్రటరీ మధ్యలయ్య, డిజిఎం పర్సనల్ కిరణ్ బాబు, అధికారులు దాసరి వెంకటేశ్వరరావు, ఆంజనేయులు, సాయి ప్రసాద్, ఆంజనేయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అమరవీరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ఫలితాలు సబ్బండ వర్గాలకు చేరేలా కృషి చేస్తున్నామని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రామగుండం ఇన్ఛార్జ్ కమిషనర్ అరుణశ్రీ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ కమిషనర్ అరుణశ్రీ మున్సిపల్ సిబ్బందితో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న 100 రోజుల ప్రణాళిక పోస్టర్ను విడుదల చేసి కార్పొరేషన్ సిబ్బందిచే ప్రభుత్వం అప్పగించిన 100 రోజుల ప్రణాళికలో తాము భాగస్వాములమై కార్పొరేషన్ను శానిటేషన్, పారిశుద్ధ పరంగా, అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్తున్నామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కళాజాత కళాకారులు తెలంగాణ గీతాలను ఆలపించారు. జూన్ 2, 2025 నుండి జూన్ 2, 2025 నుండి 10 సెప్టెంబర్ 2025 వరకు 10 సెప్టెంబర్ 2025 వరకు ప్రభుత్వం చేపడుతున్న 100 రోజుల ప్రణాళికలో పాలు పంచుకుంటున్నాను. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కమిషనర్ అరుణశ్రీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం ఎందరో విద్యార్థులు త్యాగాలు చేశారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పాలనను ప్రజలకు అందించడంలో అధికారులు కృషి చేస్తున్నారని, ఇంకా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడంలో మనమంతా ముందుకు సాగుదామని తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 100 రోజుల ప్రణాళికను ముందుకు తీసుకెళ్లడంలో ప్రభుత్వ అధికారులమంతా ముందుకు సాగుతామని, ప్రభుత్వ ఆదేశాల మేరకు నగరాభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా ఒక మార్పు అభివృద్ధికి మలుపు అనే నినాదంతో జూన్ 2 నుండి సెప్టెంబర్ 10 వరకు కార్పొరేషన్ సిబ్బంది 100 రోజుల ప్రణాళికను అమలు చేస్తూ రామగుండం కార్పొరేషన్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. తెలంగాణ ఫౌండేషన్ శుభాకాంక్షలు. రియలీ అంటే మనమందరం అది తెలంగాణ సంబంధించి ఎంతమంది దాని మీద వాళ్ళ త్యాగం చేస్తే వచ్చిందో మనందరికీ తెలిసింది. దాని ఫలితాలు మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. అది మనము ఇంకా బెటర్గా తెలంగాణ డెవలప్మెంట్ కావడానికి మనమంతగా సిటిజన్గా ఎంతవరకు చేయాలో మనం ప్రతి ఒక్కరు బాధ్యతగా అందరూ చేయాలని అనుకుంటున్నాను. అదేవిధంగా ఇంకొక ప్రోగ్రామ్ మనకి జూన్ 2 నుంచి సెప్టెంబర్ 10 100 డేస్ ప్లాన్లో భాగంగా మున్సిపాలిటీలో కార్పొరేషన్ పరిధిలో అన్ని యాక్టివిటీస్ టేకప్ చేస్తున్నాం. లైక్ శానిటేషన్ కానీ, ఇంజనీరింగ్ కానీ, రెవెన్యూ సెక్షన్, టౌన్ ప్లానింగ్, మెప్మా, అన్ని రకాల యాక్టివిటీస్ డే వైజ్ యాక్టివిటీస్గా మేము ఏ రోజు ఏం చేయాలని ఒక యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేస్తున్నాం. దానికి అందరూ మా స్టాఫ్ అందరూ కూడా వాళ్ళు వంతుగా కంప్లీట్గా ఇన్వాల్వ్ అయ్యి బిఫోర్ జూన్ 2కి ఆఫ్టర్ సెప్టెంబర్ 10కి ఒక చేంజ్ అనేది ఇప్పుడు చెప్పినట్టుగా ఏదైతే మనం చెప్పామో ఒక చేంజ్ అనేది ఖచ్చితంగా టౌన్లో కనిపించాలి. దానికి మాకు మీడియా నుంచి కానీ, పబ్లిక్ నుంచి కానీ, పబ్లిక్ రిటర్నరీ, సీనియర్ సిటిజన్ అన్ని కేటగిరీ నుంచి మాకు సపోర్ట్ కావాలని మేము అనుకున్నాం.
అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది చేపట్టిన ర్యాలీని ఇన్ఛార్జ్ కమిషనర్ అరుణశ్రీ జెండా ఊపి ప్రారంభించగా నగరపాలక సంస్థ కార్యాలయం నుండి మున్సిపాలిటీ జంక్షన్ మీదుగా గోదావరి కని ప్రధాన చౌరస్తా వరకు స్వశక్తి సంఘాల మహిళలు, ఆర్పీలు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది ర్యాలీగా తరలి వెళ్లి అమరవీళ్ల స్తూపం కూడలి చుట్టూ మానవహారంగా ఏర్పడ్డారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి, నగరపాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామన్, ఏసీపీ శ్రీహరి, ఆర్ఓ ఆంజనేయులు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జమీల్, ఏఈ తేజస్విని, టీపీఓ నవీన్, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్లు నాగభూషణం, కుమారస్వామి, ఆర్ఐ శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గోదావరి కని జీఎం ఆఫీస్ సమీపంలోని తెలంగాణ తల్లి స్వర్గీయ మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ వంశకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ కోసం వెంకటస్వామి చేసిన కృషిని గుర్తు చేశారు. అమరవీరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ అభివృద్ధి కోసం తన వంతు సహకారాలు అందిస్తారని ఎంపీ తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ వంశకృష్ణకు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆయన అభిమానులు ఘనస్వాగతం పలికి శాల్వాతో సన్మానించారు. రోజు తెలంగాణ ఫార్మేషన్ డే నాడు నిజంగా చెప్పాలంటే కాకా వెంకటస్వామి గారు చాలా గుర్తొస్తున్నారు. ఎందుకంటే 20 సంవత్సరాల క్రితం 2004లో అప్పుడు నేను కాలేజ్లో ఉండే తెలంగాణ అంశం పైన సీరియస్గా చర్చలు నడిచేది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున కాకా గారు చాలా కృషి చేసి చాలా ఒత్తిడి పెట్టి సెంటర్లో కూడా సిడబ్ల్యూసి మీటింగ్ నుంచి వాకౌట్ కూడా చేసి తెలంగాణ అంశంపై తెలంగాణ కోసం పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. చాలామంది స్టూడెంట్స్ ఏదైతే ఉన్నారో తెలంగాణ అంశం పైన తెలంగాణ కోసం పోరాడి వాళ్ళ ప్రాణాలే త్యాగం చేసినారు తెలంగాణ ఫార్మేషన్ కోసం. ఈరోజు వాళ్ళందరికీ గుర్తించి ఇప్పుడున్న యువతకి న్యాయం చేయాలి, నిరుద్యోగుల సమస్య మీద పోరాడి ఉద్యోగాలు వచ్చేటట్టు కృషి చేసి తెలంగాణ సాధించుకున్నదే మన హక్కుల కోసం, మన పిల్లలు మన భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఏదైతే పోరాటం నడిచిందో 1500 మంది నానా బలిదానాలు ఇచ్చి తెలంగాణ కోసం ఏదైతే పోరాటారో అది ఈరోజు గుర్తు చేసుకొని మరి ముందు సాగుతూ అభివృద్ధి బాటలో వెళ్ళాలని, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఖచ్చితంగా వారి కోసము ఏదైతే ఈ నిరుద్యోగుల సమస్య ఉన్నదో దాని మీద ఒక మంచి పరిష్కారం చేసి ఖచ్చితంగా వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేటట్టు పనిచేస్తామని చెప్పి ఈరోజు మళ్ళొకసారి తెలంగాణ కోసం త్యాగాలు చేసిన ప్రతి ఒక్కరిని గుర్తు తెచ్చుకుంటూ ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లికార్జున్, మల్లేష్ యాదవ్, సంజీవ్, జీన్స్ జావేద్, మధు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అడ్వకేట్లు ముందు బాగానే నిలుస్తూ వస్తున్నారని గోదావరి కని సీనియర్ అడ్వకేట్లు గొర్రె రమేష్ శ్రీనివాస్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా గోదావరి కని మున్సిపల్ కోర్టులో సోమవారం 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి వెంకటేష్ ముందుగా గౌరవవందనం స్వీకరించి జాతీయ పథకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా సీనియర్ అడ్వకేట్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అన్ని వర్గాల ప్రజలకు ఉద్యమంలో పాల్గొన్నారని, కానీ రామగుండం నియోజకవర్గంలో ప్రజలను ఉద్యమంలోకి కదిలించడానికి అడ్వకేట్లు అండగా నిలబడ్డారని, ఉద్యమకారులకు చెందిన ఎన్నో కేసులను ఉచితంగా వాదించడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించడానికి మహానుభావులు రాజ్యాంగంలో కల్పించిన హక్కులు కూడా తోడ్పడ్డాయని తెలిపారు. స్వాతంత్ర పోరాటాలు, తెలంగాణ ఉద్యమ పోరాటాల గురించి మనం మన భావితరాలకు వివరించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ రాష్ట్రాన్ని అభివృద్ధి భాగాన నిలపడంలో అందరం భాగస్వాములం అవుదామని అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి పేరున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ముఖ్య అతిథులు గౌరవనీయులు మాననీయ సెకండ్ అడిషనల్ జడ్జి గారు ఈ కార్యక్రమానికి ఇచ్చిన సోదరి న్యాయవాదులందరికీ కూడా మరియు స్టాఫ్ అందరికీ కూడా పేరున మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ ఉద్యమమే ఒక ప్రత్యేకమైనటువంటి ఎజెండాతో స్టార్ట్ అయింది. నీళ్లు, నిధులు, నియామకాలు. అయితే ఇవాళ నీళ్లు, నిధులు, నియామకాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశానికి స్వతంత్ర పోరాటం చేసిన తర్వాత, దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎట్లయితే ఫలితాలు పేద వర్గాలకు అందలేదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ఫలితాలు పేదలకు అందలేదు. ఇవాళ మా మిత్రుడు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్ర సాధనలో
గోదావరిఖని మొట్టమొదటి స్థానంలో ఉంది. సింగరేణి కార్మికులు 56 రోజులు మైన్స్ అన్ని బంద్ చేసి ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా మరి ఇందిరా పార్క్ దగ్గర న్యాయవాదులందరూ తలసాని శ్రీనివాస్ యాదవ్, చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఒక మీటింగ్ పెడితే మరి తెలంగాణ కోసం మీరు ఏం మాట్లాడతారా, మీ అభిప్రాయం ఏంటంటే మనోళ్ళను తరిమి 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 కొడితే ఆ న్యాయవాదుల యొక్క స్ఫేరనే ఒక స్ఫూర్తి ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం న్యాయవాదులను స్పందింపజేసింది. అందులో భాగంగా గోదావరిఖనిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మీద మేమందరం దాడి చేస్తే అందులో నేను A2 ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి 7-8 మంది అక్కదులు ఉంటే అందులో నేను A2 ఉన్నా. నేను ఈ సందర్భంగా తెలియజేసేందంటే ఉద్యమాలు అనేటివి మన భావి భారత పౌరుల కోసం, మన రాబోయే తరాల కోసం ఒక మంచి ఫలితాలను అందించడం కోసం మనం చేస్తున్నాం. అది భారత రాజ్యాంగం కావచ్చు, అది స్వతంత్ర పోరాటం కావచ్చు, లేదా ఇంకేదన్నా కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఇవాళ ఈ యొక్క ఫలితాలు అందరికి అందే విధంగా మేధావులు, మనం అందరం మేధావులు ఒక మంచి అంటే సామాజిక స్పృహ కలిగినటువంటి విభాగానికి చెందిన వాళ్ళం. దీన్ని అందరికీ అందేలా కృషి చేయాలని ఈ సందర్భంగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తాం. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు తౌటం సతీష్, సిరిగి సంజయ్ కుమార్, అడ్వకేట్లు మురళీధర్ యాదవ్, పాత అశోక్, జువాజీ శ్రీనివాస్, ముచ్చకుర్తి కుమార్, మనోహర్, ఎండి ఉమర్, వరలక్ష్మి, అంజలి చౌహాన, పంగశంకర్, దాదా సలాం, అమరేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణత్యాగం చేసిన వారి ఉద్యమకారుల కుటుంబాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెన్షన్ ఇవ్వాలని టీడీపీ మాజీ అధ్యక్షులు కోటగిరి పాపయ్య డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గోదావరిఖని టీడీపీ కార్యాలయంలో సోమవారం జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ అమరవీరులకు జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా కోటగిరి పాపయ్య గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన వారి కుటుంబాలను మార్చిందని, రేవంత్ రెడ్డి ప్రభుత్వమైన ఉద్యమకారుల కుటుంబాలను పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సబ్బండ వర్గాల ప్రజలు ఉద్యమంలో పాల్గొని రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్రమంతా ఒక పండుగలా ప్రజలంతా జరుపుకోవడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు 30,000 ఉద్యోగాలు కల్పించిన మాదిరిగా తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన 1,200 మంది కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజుకు తెలంగాణ ఏర్పడి 11వ సంవత్సరము వెళ్ళి 12వ సంవత్సరము జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. రాష్ట్ర ప్రజలంతా కలిసి కూడా తెలంగాణ సంబరాలు చేసుకుంటున్నాము. కానీ ఆ రోజు ఏదైతే తెలంగాణ సబ్బండ వర్ణాలు తెలంగాణ కోసము పోరాటం చేసి ఆంధ్ర వాళ్ళు తెలంగాణ నిధులు, ఉద్యోగాలు, నీళ్లు తోసుకపోతూ ఉన్నారు అని చెప్పినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలంతా కలిసి మాకు తెలంగాణ కావాలని చెప్పి పోరాటం చేయడం జరిగింది. కానీ ఆనాడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలు కొరిగింది ఏమి లేదు, మీ ఇంట్లోనే కేసీఆర్ కుటుంబంలో 4 ఉద్యోగాలు వచ్చినాయని చెప్పని అధికారం రాకముందు చెప్పడం జరిగింది. వారు చెప్పినట్టే అప్పుడు ఆ ప్రభుత్వం అలాగే చేసింది. కానీ మీరు వచ్చిన తర్వాత 30,000 పైచీలకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మీకు ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాము. అలాగే 1,200 మంది ప్రాణత్యాగం చేయడం వల్ల తెలంగాణ ఏర్పడడం జరిగింది. ఆ 1,200 మందికి మీరు వారి కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పని మేము తెలుగుదేశం పార్టీ పక్షాన మేము అడుగుతున్నాము. అలాగే ఆనాడు స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తులకు పెన్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము వారి కుటుంబం లోపల వాళ్ళ తల్లికో తండ్రికో ప్రత్యేకంగా పెన్షన్ ఇవ్వాలని చెప్పని మా తెలుగుదేశం పార్టీ కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి సంగీపురాజు, రామగుండం కార్పొరేషన్ ఏరియా నాయకులు వడ్డపల్లి నారాయణ, మంచుకట్ల రాజేందర్, తిరుపతి, గూడెం రాజేశ్వరి, సుధా తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణను దేశంలో అగ్రస్థానంలో నిలిపేలా తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ రూపకల్పన, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద వెల్లడి. శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన నిలిచింది, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్జు వెల్లడి.
తెలంగాణ రాష్ట్రం ఇస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన దేవత సోనియమ్మ తల్లి. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి. అర్జీవన్ ఏరియాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. జెండా ఊపి అధికారులు, యూనియన్ నాయకులు, ఉద్యోగులతో కలిసి తెలంగాణ రన్ పాల్గొన్న జీఎం లలిత్ కుమార్. అమరవీరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ఫలితాలు సబ్బండ వర్గాలకు చేరేలా కృషి చేస్తున్నాం. జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రామగుండం ఇన్ఛార్జ్ కమిషనర్ అరుణశ్రీ వెల్లడి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ తల్లి, స్వర్గీయ మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అడ్వకేట్లు ముందు బాగాన నిలుస్తూ వచ్చారు. గోదావరికని సీనియర్ అడ్వకేట్లు గుర్ర రమేష్కు శ్రీనివాస్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి మీ జీటీపీ న్యూస్.